తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కర్రగుట్టల్లో డీజీపీ ఆనంద్ పర్యటన. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం డోలిగుట్టల్లో జెండా ఎగురవేత. జాతీయ జెండా, పోలీస్ జెండా ఎగురవేసిన డీజీపీ. బేస్ క్యాంప్ వద్ద పావురాలు ఎగురవేసిన అధికారులు. ఆదివాసీలకు నిత్యావసర సరుకులు పంపిణీ. డీజీపీ సివి ఆనంద్ కామెంట్స్. 50 ఏళ్ల తర్వాత మావోయిస్టుల డెన్లో అధికారులు స్వేచ్ఛగా తిరిగారు. గతంలో గ్రేహౌండ్స్, కోబ్రా ఆపరేషన్లు చేసి వెళ్లిపోయేది. సెంట్రల్ కమిటీ మెంబర్లు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకున్నారు. గతంలో పోలీసులు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. ఆపరేషన్ కగార్లో తెలంగాణ పోలీసులు ఊహాత్మకంగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో 6 నెలల్లో కర్రగుట్టలో లొంగిపోవడం జరిగింది. మావోయిస్టులను కర్రగుట్టల నుండి తరిమేశారు. ప్రభుత్వం తరఫున వారికి 700 మంది మావోయిస్టులు తెలంగాణ రీహాబిలిటేషన్ కోసం అన్ని రకాలుగా సౌకర్యాలు ఇస్తుంది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది వాళ్ళ రివార్డ్ అమౌంట్స్ వారికి ఇవ్వడం, ఇతర ఆర్థికంగా సహాయం చేయడం, సామాన్య ప్రజలకు జీవనోపాధి ప్లాట్స్ ఇవ్వడము, వ్యవసాయం చేసుకోవడానికి సహాయం కల్పించడం, జనజీవన స్రవంతిలో కలవడానికి అన్ని రకాలుగా సహాయం చేయడానికి ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. అదే సమయంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే అవసరమో, ఎందుకంటే మళ్ళీ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ అడవి ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ అయినా కొద్దిగా టూరిజం లాంటి చర్యలు చేపడితే ఇక్కడ సామాన్య ప్రజలకు వచ్చిపోవడానికి బాగుంటుంది. అప్పుడు ఏరియా ఉపాధి కల్పన అనేది జరుగుతుంది. అయితే సరెండర్ అయిన మావోయిస్టులకు కూడా వేరే జీవన ఉపాధి అనేది కలుగుతుందని ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా, కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం కలిసికట్టుగా ఈ ఏరియాని అభివృద్ధి చేయాలని అనుకుంటుంది. దాని ఆ వ్యూహం ప్రకారమే ఈ రోడ్డు నిర్మాణం అనేది చాలా అవసరమని ఇంతవరకు ఒక రోడ్డు వేశారు. ఇది మట్టి రోడ్డు. దీన్ని తొందరలో ఒక బీటీ రోడ్గా వేసి కల్వర్ట్స్తో సహా ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. దాని తర్వాత టూరిజం డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి చట్టాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఈ ప్రాంతాన్ని ఓపెన్ అప్ చేసి టూరిజం కోసం ప్రజలు వచ్చి విచ్చేసి, ఎందుకంటే చాలా సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ, టూరిస్టులు వచ్చి పోవడానికి మంచి అవకాశం ఉంది.